అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఏడాదిన్నర క్రితం జరిగిన ఫైల్స్ దహనం ఘటనలో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేశారు. తెల్లవారుజాము నుంచి మదనపల్లిలోని మాధవరెడ్డి నివాసంలో తిరుపతి సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, తనిఖీలకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్ దహనం ఘటన సంచలనం సృష్టించింది. 2024 జూలై 22వ తేదీ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇది అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏదైతే ఈ అక్రమ భూములను అవినీతి అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఆ భూములన్నీ మాయం చేసేటువంటి క్రమంలో ఈ రికార్డులను కావాలనే ఫైల్స్ దహనం చేసేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో సిఐడికి ఈ కేసును అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి మాధవరెడ్డి పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ రద్దు కావడంతో సిఐడి పోలీసులు కోర్టుకు వెళ్లి ఆ రద్దును చేసినటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే సిఐడి పోలీసులు మదనపల్లిలో ఉన్నటువంటి అతని నివాసంతో పాటు అతని సొంత గ్రామమైనటువంటి రొంబిచర్లో కూడా ఏకకాలంలో 2 ప్రాంతాల్లో కూడా తనిఖీలు సోదాలు నిర్వహించి అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి అతను ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో అతని బంధువులు కూడా అందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసి పరారు కావడంతో ఎక్కడ ఉన్నారు ఏంటి అనేటువంటి ఆరా తీసేటువంటి పనులు ఎక్సైజ్ సిఐడి పోలీసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మదనపల్లిలో కావచ్చు, మరో పక్క రొంబిచర్లో కావచ్చు అతని కోసము సిఐడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏ క్షణంలో అయినా అతను దొరికితే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సిఐడి పోలీసులు ఈ కేసులో కొత్త పురోగతి సాధించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఈ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మాధవరెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారాము A4 గా ఉన్నాడు. ఇతను కూడా ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన వెంటనే కూడా అతను విదేశాలకు పారిపోవడం జరిగింది. విదేశాల నుంచి కూడా ఆయన కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చినట్లు సమాచారం అందుకున్నటువంటి సిఐడి పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పనిలో నిమగ్నమైనట్లు మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. అదే క్రమంలో ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి అప్పటి అక్కడ ఆర్డీఓలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను రిమాండ్ కూడా వెళ్లి ఇప్పుడు బెయిల్ పై బయటకు రావడం జరిగింది. A2 గా ఉన్నటువంటి ఎవరైతే పాత మదనపల్లి ఆర్డీఓ మురళి ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అతన్ని రిమాండ్ లో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ కేసులో ఎవరైతే ఈ పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన కూడా పోలీసులు దృష్టి సారించి ఈ కేసును వేగవంతం చేసేందుకు సిఐడి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.